ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూలై 13, 2025. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనము. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేశాను. ఆమేన్. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయాల్సిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకు కనబడినట్లే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతో, రథాలతో నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైన లేనివైన మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం. మనకు సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోనికి అనగదొక్కే రథచక్రాలు అవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్నదాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాం అన్నదాని మీదే అంతా ఆధారపడి ఉంది. మనం కింద పడిపోయి వాటి కిందకు వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుక్కి తొక్కేస్తాయి. అలా కాకుండా విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి తీసుకెళ్ళిపోతాయి. అవే దేవుని రథాలు అవుతాయి. చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏం చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మన వ్యక్తిగత జీవితాల్లోకి కానీ మన సంఘాల్లోకి కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం దానికి వెళ్తూ తప్పకుండా ఓడిపోతాం అనుకుంటూనే వెళ్తారు కదా. ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంటుంది, కేవలం ఆవిడ ఆత్మ కుంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని. ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నీరసించిపోయిందంట. మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని కిందకి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. ముట్టడి వేసి మెల్లమెల్లగా నిరసింపజేస్తాడు సాతాను. చివరి కలిసిపోయి మనం ఓడిపోతాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.